భూమి కోసం బొజ్జ తారకం చేసిన పోరాటం మరవలేనిదన్నారు దళిత స్త్రీ జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ. బాగలింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో ప్రజా హక్కుల నేత, ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం 8వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివయ్య, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. క్రాస్ రోడ్స్లో ఆయన ఉన్నప్పుడైతే రోజు కలిసేవాళ్ళం, కానీ పక్కన ఆఫీస్ పక్కన ఇల్లు కాబట్టి తొలి చౌక్లో ఆయన ఉన్నప్పుడు మాత్రం వారానికి కనీసం 1-2 సార్లు తప్పనిసరిగా కలిసేవాళ్ళం. పనున్నా లేకపోయినా ఏదో ఒక విషయం మీద ఆయనన్నా కబురు పంపించేవాడు, మేమన్నా వెళ్ళేవాళ్ళం. ఒకే ఊరు అవ్వడం, ఒకే కులం అవ్వడం, భావాలు కలవడం, ఏదేమైనప్పటికీ ఆయనతో కలిసి వేసిన అడుగులు కానీ, నాన్నతో చేసిన ఉద్యమాలు కానీ, ఆ పోరాటాలు కానీ, నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న ఆ భావాలు కానీ మమ్మల్ని ఈరోజు ఇంత స్వచ్ఛంగా నడిపించడానికి, బలంగా నడిపించడానికి, బలహీనల వైపు, బడుగు వర్గాల వైపు నడవడానికి ముఖ్యమైన పాత్ర అనేది నేను అనుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఆయన నాకు తెలిసి ఏ ఒక్క అడుగు భిన్నంగా వేయడం అనేది నాకు తెలియదు. ఎక్కడన్నా హింస జరిగినప్పుడు, మారణ కాండలు జరిగినప్పుడు, మారణ హోమాలు జరిగినప్పుడు ఎక్కడికైనా సరే ఆయన వెళ్లకుండా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడేవాడు కాదు. ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా సరే ఆయన వెళ్ళి ఆ ప్లేస్ ఆఫ్ అకరెన్స్కి వెళ్ళి, సంఘటనా స్థలానికి వెళ్ళి ఆయన చూడందే ఏ పోలీసులకు సంబంధించి కానీ, పత్రికా విలేకరులకు సంబంధించి కానీ, మిగతా సీనియర్ అంబేద్కరైట్లు ఎవరన్నా మాట్లాడితే కానీ ఆయన చూద్దాం, వెళదాం, వెళ్ళాక మాట్లాడదాం అనే చెప్పేవాడు. ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎక్కడ ఎవరు ఒప్పుకోకపోయినా ఆయన లాల్ జెండా, నీల్ జెండాకు ప్రతినిధి కాబట్టి ఇక్కడికి తీసుకురండి అని చెప్పి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తీసుకొచ్చి ఇక్కడే డెడ్ బాడీని పెట్టి ఇక్కడే సభ నిర్వహించింది సుందరయ్య విజ్ఞాన కేంద్రం. ఆయన అంత్యక్రియలు అయ్యేంత వరకు ఉన్న వ్యక్తులలో ఇప్పుడు మాట్లాడిపోయిన ఝాన్సీ అక్క, నేను, తర్వాత చిక్కుడు ప్రభాకర్, బి వెంకట్. వ్యక్తులకి కోరికలు మాత్రమే ఉంటాయి, మహానుభావులకి లక్ష్యాల ఆశయములు ఉంటాయి. ఒక క్రొవ్వొత్తి తాను కరుగుతూ సమాజానికి వెలుగునిస్తుంది. క్రొవ్వొత్తి లేకుండా పోతుంది, కానీ చీకటిలో ఉన్నటువంటి వాళ్ళకి వెలుతురునిస్తుంది క్రొవ్వొత్తి. అట్లనే తారకం సారు కానీ, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు, బొజ్జ తారకం, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు, సూర్యచంద్రులు లాంటి వాళ్ళు, ఈ మొత్తం సమాజానికి ఒక కాంతి రేఖలు వాళ్ళు. భారతీయ సమాజంలో కులంలో వర్గం ఉంది, వర్గంలో కూడా కులం ఉంది అని చెప్పేసి చెప్పాడు. అంతకుముందు మారోజు వీరన్న లాంటి వాళ్ళు మాట్లాడచ్చు, కానీ నేను ఒక పుస్తక రూపం రాశాడు, కులం వర్గం అనేటువంటి పుస్తకాన్ని. చాలామంది అంబేద్కరిస్టులు అనుకునేటువంటి వాళ్ళు ఈ సమాజానికి ప్రపంచ తత్వవేత్తగా ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ అవసరం లేదు అని చెబుతుంటారు అక్కడక్కడ. చాలామంది కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, లాల్ జెండా పట్టుకున్నటువంటి వాళ్ళు అంబేద్కర్తో పని లేదు అని చెప్తున్నటువంటి సందర్భాలను చూశాం. కానీ అటు నీల్ జెండాకి, ఇటు లాల్ జెండాకి మధ్యలో వారధిగా నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి బొజ్జ తారకం సార్.